ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి యోబు గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం. దుర్దశ నొందిన వారిని తిరస్కరించుట క్షేమం గలవారు యుక్తం అనుకొందురు. మనం చుట్టూ చూసుకున్నట్లయితే ప్రపంచంలో 2 వర్గాలు కలిగిన మనుషులు కనబడతా ఉంటారు. ఒకటేమో ధనిక, రెండోదేమో పేద. ధనికమైన వారు విలాసవంతమైన సౌకర్యకరమైన జీవితంలో వాళ్ళు గడుపుతూ ఉంటారు. కానీ అటుపక్క చూస్తే పేదరికంలో ఉన్నవారు చాలా కడు పేదరికంలో బహు కష్ట స్థితిలలో ఆ పూట భోజనం కూడా వాళ్ళకి సరిపడిందిగా ఉందో లేదో కూడా తెలియని స్థితిలో భయంకరమైన రోగంలో గుండా హాస్పిటల్స్కే పరిమితమైన స్థితి కనబడతా ఉంటుంది. మనము ఈ వర్గం చూసినా ఆ వర్గంను చూసినా ఏ దానికి కూడా గర్వపడాల్సింది, ఏ దానికి కూడా నిరాశ పడవలసింది అవసరం లేదు. ఎందుకంటే దేవుని వాక్యం ఏమని చెప్తుంది అంటే సామెతలు 17వ అధ్యాయం 5వ వచనంలో బీదలను చూసి వెక్రించువాడు వారి యొక్క సృష్టికర్తను నిందించువాడై ఉన్నాడు. వాడు పేద స్థితిలో ఉన్నప్పటికీ నీవు చాలా మంచి స్థితిలో ఉన్నావు, నీకు అటువంటి స్థితికి ఎప్పటికీ రాదు అని మనం గర్వపడాల్సింది ఏమీ లేదు. అక్కడ పేద స్థితిలో ఉన్న వారిని నీకు వీలైనంత వరకు ఒక చేత సహాయం చేసినంత మాత్రాన మనం ఎక్కడ కూడా నష్టపోయే వారమే కాదు. ఆ పేద స్థితిలో ఉన్న వారిని దేవుడే తన ఇష్టం చొప్పున చేశాడు. కాబట్టి నీవు యేసుప్రభుని ప్రతిబించాల్సింది ఉంది. నీవు ఈ రోజంతట్లోగా మాత్రమే కాదు, మన జీవితకాలం అంతట్లో మనకు కలిగి ఉన్నది ఏదైనా అది వాళ్ళకు వీలైతే చెయ్యి, లేకపోతే మనము తీర్పు తీర్చి వారమైతే కాదు. అనుకుంటా ఉంటాం వీళ్ళకి రోగం వచ్చింది కాబట్టి వాళ్ళు దానికి తగిన వారే, వాళ్ళకి ఆ స్థితి ఉన్నది కాబట్టి వాళ్ళు దానికి తగిన వారే. ఒక్కసారి మన వెనకాల కూడా చూసినట్లయితే అలాంటి మాటలు మనం చాలా వింటూ ఉంటాం. ఎక్కడి నుంచో దూరమైన వాళ్ళు కాదు, మన పక్కనే మన బంధువులలో నుంచే ఇలాంటి మాటలు వినబడతా ఉంటాయి. కానీ నువ్వు మంచి స్థితిలో ఉన్నావని, నువ్వు దుర్దశ నొందిన వారిని ఏమాత్రం తిరస్కరించొద్దు. వాళ్ళ స్థితి, వాళ్ళ విధవరాలే కావచ్చు, వాళ్ళ తండ్రి లేని వారే కావచ్చు, దిక్కులేని స్థితిలో ఆ పూట భోజనం లేని వారే కావచ్చు. నువ్వు అన్నావు అనుకోండి, నువ్వు తీర్పులోకి వస్తావు. ఆ తీర్పు మళ్ళీ తిరిగి నీ దగ్గరికి వచ్చింది అనుకోండి, అది బహు కష్టమైన స్థితి మనకు అనుమతించబడుతుంది. కాబట్టి ఈ వాక్యము మన మీదకి ఈ సవాల్ విసురుతుంది. ఏమని అంటే దుర్దశ నొందిన వారిని ఏమాత్రం కూడా తిరస్కరించొద్దు. రండి ప్రార్థన చేద్దాం. ఈ సవాల్తో కూడిన ఈ స్టేట్మెంట్ని మన హృదయ అంతరంగంలో నుంచి కూడా ఎప్పుడు ఇలాంటి మాట రానియకుండా ప్రభు మనల్ని హెచ్చరించును గాక. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో దేవా, నీ సృష్టి యావత్తు నిన్ను స్తుతిస్తుండగా ఈ యొక్క సృష్టిని మేము ఏమాత్రం కూడా తిరస్కరించక మీరు చేసిన విధానంలోనే మేము మిమ్మల్ని స్తుతించినట్లుగా చేయగలిగిన సహాయము మాకంటే బీద స్థితిలో ఉంటున్న వారికి చేయనట్లుగా మమ్మల్ని మాకు నేర్పించి మరి ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.